ఈరోజు చికెన్ పకోడీ చేసుకుందాం. బయట హోటల్ స్టైల్లో చేసుకుంటున్నామట. దానికి కలపడానికి చూపిస్తాను చూడండి. మసాలా అన్నీ కూడా కలుపుతాము. 1/2 kg చికెన్ ఇది కడిగి పెట్టుకున్నాం, శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం. ఉప్పు, రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, మూడు స్పూన్లు కారం. కొంచెం కారం ఎక్కువే పడుతుంది. నిమ్మరసం కూడా ఉంది. 1 టీ స్పూన్ మసాలా పౌడర్ అన్నమాట. అన్నీ చేసుకుని పెట్టుకున్నది మనం, ధనియాలు అన్ని మసాలాలు. కొద్దిగా నిమ్మరసం. అలా మసాలా అంతా కలిపిన తర్వాత ఒక ఎగ్ కూడా వేసి కలపాలి. అలాగే 2 స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 అయినా వేసుకోవచ్చు. ఇంకొక పడితే మాత్రం ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. క్వాంటిటీని బట్టి అనమాట మనకి. బాగా కలిపిన తర్వాత అప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. పెనం అయితే పెట్టాను చూడండి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేడెక్కాలి కాబట్టి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ పోసుకుందాం మనం. బయట చూస్తే వర్షాలండి బాబు, ఏం వానలో అసలు. చల్లని వర్షంలో ఇలా కానీ చేసుకుంటే మరి పిల్లలేంటి పెద్దోళ్ళేంటి వదిలిపెట్టరు ఇంకా కంచాలు. అంత బాగుంటుంది. నూనెలో స్నానం చేస్తున్నాయి చూడండి చక్కగా. చేయండి, రోస్టే రావాలి బయటికి. చూడండి గోల్డెన్ కలర్లోకి ఎలా వచ్చినాయి. కలర్ అయితే అయిపోయింది. ఆపేసుకుందాం, సర్వ్ చేసుకుందాం. అంతేనండి. వేడి చికెన్ ఫ్రై అనుకోలో ఏమనుకుంటారు మీరే కామెంట్ పెట్టండి. ఇది పకోడీ అంటారో ఫ్రై అంటారో. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి.